కాని తను చదవకపోతే ఈ విజయం వచ్చుండేది కాదు కదా. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం మా అమ్మాయిదే. ఇంతకంటే కూతుర్ని పొగడ్డం అంత మంచిది కాదు. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్తున్నాను. మా ఆయన శివరామరాజు గారికి 2 భార్యలున్నారు. కాని 1, 2 అనే స్థానాలు ఆయన మనసులో గాని మా మనసుల్లో గాని ఎప్పుడూ లేవు. అందరికీ కనిపించేది ఈ ఇల్లు ఆ ఇల్లు గాని నిజానికి ఇదంతా ఒకటే కుటుంబం. మా కుటుంబంలో ఎవరు ఎవరి మాటలకి మారిపోం, మాయ మాటలకి లొంగిపోం. ఆ దేవుడే దిగొచ్చినా విడిపోం. అది ఐకమత్యం అంటే అలా ఉండాలి. మీరు ఉన్నంత గట్టిగా మిగతా కుటుంబ సభ్యులందరూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వస్తాను శివరామరాజు గారు. అమ్మా వేద, వస్తానమ్మా. పద. నమస్తే. పద పద. అనుకున్నదొకటి, ఇక్కడ జరిగింది ఇంకోటి. అవునక్క, ఖర్చులు మనవి, పబ్లిసిటీ ఏమో అన్నపూర్ణది. బావా, ఆ అన్నపూర్ణ విషయంలో నువ్వు ఎప్పుడు దెబ్బ కొడదామనుకున్నా తిరిగి మనకే దెబ్బ పడిపోతుంది బావా. ఐ థింక్ నీకేదో దరిద్రం పట్టినట్టు నాకు అనిపిస్తుంది బావా. ఎవరికైనా చూపించుకుంటే బెటరేమో. ఏమండి, వదలండి, వాడు చచ్చిపోతాడు. నా దగ్గర ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగితే నువ్వు నిజంగానే చచ్చిపోతావు. నిజంగానే చచ్చిపోతావు. ఆ అన్నపూర్ణ ముందు నేను గెలవలేకపోయాను అని చేతకన్నవాడిని అనుకుంటున్నావా? ఓడిపోయాను అనుకుంటున్నావా? అనుకోవడం ఏంటి, జరుగుతుంది అదే కదా. ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఆ అన్నపూర్ణ తన వేలుతోనే తన కళ్ళు పొడిచేలా చేయడానికి ఇంట్లోనే 2 ఆయుధాల్ని తయారు చేసి పెట్టుకున్నారు. కానీ వాళ్ళని సరిగ్గా వాడడం లేదనిపిస్తుంది. అవును బావా, ఈ అన్నపూర్ణ కొడుకు విష్ణుగడు ఒక ఆయుధం అయితే ఆ పేకాట కోటయ్య ఇంకో ఆయుధం. విష్ణు నువ్వు ఏది చెప్తా చేస్తాడు. ఈ కోటయ్య నువ్వు ఏం చెప్పినా దానికి తలాడిస్తాడు. శత్రువుని ఎదిరించి కొట్టలేనప్పుడు వెన్నుపోటే కరెక్ట్ అని నువ్వే చెప్పావు కదా బావా. ఆ పోటేదో ఈ ఇద్దరితో పొడిచేటట్టు చేయొచ్చు కదా బావా. అయ్యా, మళ్ళీ నమస్కారం. ఏంటి నా దగ్గరికి వచ్చావు? అమ్మా, అలాంటివేంటమ్మా? గుడికి భక్తులు ఎందుకు వస్తాడు? దేవుడి దర్శనం కోసం. భక్త, నా దగ్గరికి నేను వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని భగవంతుడు అడుగుతాడా? నీ ఉపమానాలు ఆపి మ్యాటర్ చెప్పు. ఏం లేదండి, ఏదో బోర్డు మార్కులు సాధించిందని ఆ పిల్లని అభినందించడానికే
ఓ డప్పులు కొట్టుకుంటూ దండనక అని వచ్చేసరిగా మరి నాకు ఇచ్చిన మాట సంగతే మర్చిపోయారా అని. మాట ఏంటది? అంతేలేండి, రాజకీయ నాయకులు 100 చోట్ల తిరుగుతూ ఉంటారు, 100 మందిని కలుస్తూ ఉంటారు, 100 వాగ్దానాలు చేస్తుంటారు. ఎన్నని గుర్తుపెట్టుకుంటారులేండి. కానీ నేను గుర్తు చేస్తా. అదే మా అబ్బాయికి అమెరికా సంబంధం చూసి అక్కడ ఆయన సెటిల్ చేస్తాను అని చెప్పారు కదా. ఓ అదా, మీ అబ్బాయికి అమెరికా సంబంధం చూడాలి అంటే మీకు తీరుకుండాలి కదా. కాదు కోటయ్య, మనశ్శాంతి ఉండాలి. అయ్యి బాబోయ్, అన్నీ ఉన్న మీకు మనశ్శాంతి లేదా? వై, ఎందుకు? దానికి కారణం ఆ అన్నపూర్ణ. ఆ? ఏంటి మా చెల్లెమ్మా? అవును కోటయ్య, నేనిచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను. దానికోసం నువ్వు ఒక సాయం చేయి. అదేం మాటండి, సదా మీ సేవలో. ఏంటో చెప్పండి. ఆ అన్నపూర్ణకి లలితకి మధ్య ఏదో గొడవ జరుగుతుందని బయట నేను విన్నాను. సంవత్సరాల తర్వాత ఇవి కామన్ కదండి. కానీ ఆ అన్నపూర్ణ ఇవి రెండిళ్లు కాదు, రెండిళ్లు ఒకటే అని, మేమంతా ఒకటే అని చెప్పుకుంటుంది కదా. ఆవిడ పిచ్చి మాలోకం అండి, తను అలాగే అనుకుంటుంది. కానీ లలిత అలా కాదు, ఆవిడికి ఈవిడికి పడదు. అయితే వాడిద్దరి మధ్య ఇంకా గొడవలు సృష్టించి ఆ? వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని పెంచు. అయ్యా, వాళ్ళిద్దరి మధ్య అగ్గి పెడితే మీకొచ్చే లాభం ఏంటి? మీ అబ్బాయికి అమెరికా సంబంధం చూడకపోతే వచ్చే నష్టం నీకేంటి? అర్థమైందమ్మా. ఒకటి కావాలంటే ఒకటి చెయ్యాలి. కోటయ్య, నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే, పద వెళ్దాం. నా కొడుకు అమెరికా వెళ్ళాలంటే ఈ కొంపల్లో కుంపడి పెట్టాలా? పెట్టేద్దాం. తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడని చెప్పి ఈ పబ్లిక్ నా మీద నిందలు వేసినా పర్లేదు. చీ అంటే దులిపేసుకుంటాను, తూ అంటే కడిగేసుకుంటాను. అది మన క్యారెక్టరు, మీకు తెలుసు కదా. ఇదిగో, నా కొడుకు భవిష్యత్తు కోసం ఏ కొంపనైనా కూల్చేస్తా. వాడు అమెరికాలో సెటిల్ అయిన తర్వాత లాస్ వేగాస్ లో క్యాసినోలో నేను పేకాట ఆడుకుంటూ ఉంటాను.